దేవుడి భూముల్ని దోచిపెడతారా? చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై ధ్వజమెత్తిన కూటమి పార్టీ బీజేపీ. దీంతో పాటు ఇందాక కేంద్రం నుంచి వచ్చే డబ్బులన్నీ దీనికే సరిపోతున్నాయి, అప్పులు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. అప్పలరాజు గారు చెప్పండి, ఈ బీజేపీ మీద డైరెక్ట్గా అనలేక ఈ పరిస్థితి, రెండు దేవాలయ భూములకు సంబంధించి బీజేపీ చేసిన ఆరోపణ దేవుడి భూములు దోచిపెడతారన్న దాని మీద మీ కామెంట్ ఏమిటి? కేసీఆర్ గారు శుభోదయం అండి. అలాగే పురుషోత్తం గారు శుభోదయం సార్. సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభోదయం. నిన్న రెండు డిఫరెంట్ ఇష్యూస్ దేవుడి భూములకు సంబంధించినటువంటివి ఏలూరు జిల్లాలో స్వయంగా బీజేపీ నాయకులు వెళ్ళి దేవుడు భూముల్ని మీరు అప్పనంగా కాజేస్తారన్నటువంటి దాని మీద కంప్లైంట్ ఇవ్వడం. మరి అలాగనే ఇటీవల కాలంలో తిరుపతిలో పెద్ద ఎత్తున చర్చకు ఆస్కారం ఇచ్చినటువంటి తిరుపతి 1 అన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కి ప్రభుత్వం నేరుగా భూముల్ని ఇవ్వటం, దట్స్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. మీరు ఎక్కడైనా చూసుకోండి, దేశంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినా ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ లో గుడి కడతామనో, లేకపోతే ఒక యోగా కేంద్రం కడతామనో, ఒక ఆధ్యాత్మిక కేంద్రం కడతామని చెప్పడం అన్నటువంటిది అది చాలా పరిపాటేది. మాలాంటి చిన్న టౌన్లు, పలాస లాంటి చిన్న టౌన్ లో కూడా నేనున్నటువంటి మా హౌస్ ఉన్నటువంటి లేఅవుట్ లో కూడా గుడి కడతాం ఇక్కడ అని చెప్పి మా లేఅవుట్ అప్పుడు ప్రమోట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి వాటికి గవర్నమెంట్ నేరుగా ఆధ్యాత్మిక కేంద్రాల దగ్గరే భూములు ఇవ్వటం అన్నటువంటిది చాలా అబ్జెక్షనబుల్ అండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా తన అనుయాయులకు, వాళ్ళ బినామీలకు, వాళ్ళ పార్టీ వ్యక్తులకు అడ్డగోలుగా దోచిపెట్టడం అన్నటువంటిది ఒక ఆనవాయితీగా ఆయన తీసుకున్నారు. ఆ కంపెనీల పేరు చెప్పి 99 పైసలు భూములు ఇవ్వటం, లేకపోతే ఫ్రీగా ఇస్తామనడం, దాన్నేమో చాలా గొప్ప చెప్పుకోవడం, ఇదే బ్రాండ్ ఏపీ అని చెప్పడం. బ్రాండ్ ఏపీ అన్నటువంటిది ఎప్పుడండి? కంపెనీలు పోటాపోటీగా పోటీ పడి అవసరమైతే మేము ఎక్కువ చెల్లిస్తామని చెప్పి తీసుకునేటటువంటి పరిస్థితి కల్పిస్తే బ్రాండ్ ఏపీ మెరుగుపడినట్టు తప్ప, ఫ్రీగా భూములు ఇస్తాం మీరు ఎలాగన్నా రండి అని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా భూములు ఇవ్వటం అన్నటువంటిది. అది ఏమనంటే దాని వెనకేమో ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఐటీ ప్లగ్ అండ్ ప్లే మోడల్లో వీళ్ళు ఏదో కన్స్ట్రక్ట్ చేస్తారు, మిగతా భూములు వీళ్ళు అమ్ముకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు అన్నటువంటి పద్ధతులు ఇవ్వటం. ఇది ఎంటైర్ గా ప్రభుత్వ సంపదని, ప్రజల సంపదని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడం అన్నటువంటిది. ఈ రోజు ఇన్నాళ్ళు మేము మాట్లాడే వాళ్ళం, అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము విమర్శిస్తున్నాం అన్నటువంటి భావన ఉండేది. ఈరోజు స్వయంగా వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ అలయన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద కంప్లైంట్స్ ఇవ్వటం అన్నటువంటిది ఈ దిగజారు రాజకీయానికి, ప్రభుత్వ పతనానికి ఇది ఒక తొలిమెట్టు అనైతే నేనైతే భావిస్తా ఉన్నా. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలా. ఆయన ఎల్లవేళలా సనాతన ధర్మం అని ఇంకోటని మాట్లాడేటటువంటి వ్యక్తి, దేవుడు భూములకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఆయన అయితే స్పందించాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తా ఉన్నా. కేఎస్ఆర్ గారు. రైట్. పురుషోత్తం గారు మీరేమంటారు? ఇప్పటికే తిరుపతి 1 ప్రాజెక్టు అక్కడ వివాదాస్పదమైంది. నిన్న కరుణాకర్ రెడ్డి గారు కూడా దాని మీద కామెంట్ చేశారు. 1200 కోట్ల దానికి 1400 కోట్ల రాయితీ ఇస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు స్వయంగా వెళ్ళి కంప్లైంట్ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, బీజేపీకి సంబంధించి జిల్లా నాయకులు కావచ్చు. సో బహుశా మొట్టమొదటిసారిగా కూటమి పార్టీల్లోని ఒక పార్టీ అయిన బీజేపీ ఈ రకమైనటువంటి అసమ్మతి తెలియజేసినట్లు అనుకోవాలా? మరి ఆ పేరు మీద దేవాలయ భూములు దోపిడీ జరగకుండా ఆపగలుగుతారంటారా? బీజేపీ గత కొంతకాలంగా పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉంది. ఈరోజు ప్రత్యక్షంగా మాట్లాడచ్చు కానీ మీకు విహెచ్పి రాసిన లెటర్ ఒకసారి చూస్తే, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, పార్టీలను ఉద్దేశించి, తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించి మౌనంగా ఉండమని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చేందుకు మీరు ఎందుకు స్పందిస్తారని విహెచ్పి ఆర్ఎస్ఎస్ స్పందించిందంటే బీజేపీ ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు. దానికి భిన్నంగా ఆలోచన. మామూలుగా ఇప్పుడు జరిగిన ఘటనలు జరుగుంటే విహెచ్పి ఆర్ఎస్ఎస్ యొక్క రియాక్షన్స్ ఎట్టుండేవి మనకు తెలుసు. చేయట్లేదంటే వాళ్ళు అంత సంతృప్తిగా లేరు జరుగుతున్న పరిణామాల పట్ల అనే దానికి ఎంతకన్నా మించి ఉదాహరణ అవసరం లేదు. రెండు డిఫరెంట్. తిరుపతిలో ప్రాజెక్ట్ కి వాటికి అది దేవుడి భూములు ఇవ్వడం, ఇది
దేవుడు భూములు కాదు కానీ ప్రభుత్వ భూములు. అవును. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో నిన్న కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు పెట్టిన మీట్ లో వారు ప్రధానంగా లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏంటంటే ప్రధానంగా కోమినేని గారు పునరుత్పాదకత లేదా ఉపాధి భారీ ఎత్తున అవకాశాలు కల్పించే ఏ ఇన్స్టిట్యూషన్ కన్నా ప్రభుత్వం ఎంత రాయితీలు ఇచ్చినా ఎన్ని ఎకరాలు భూములు ఇచ్చినా తప్పులేదు. ఇవాళ కూడా ప్రోత్సహించాలి, ఉచితంగా ఇచ్చినా ఆహ్వానిస్తాం. ఎందుకు ఎప్పుడు పునరాత్మకగా ఉండాలి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే కేంద్రాలుగా ఉండాలి. నో డౌట్ తిరుపతి అనేది టూరిస్ట్ సెంటర్, టూరిజం చుట్టూనే ఉండాలి. అది ఎట్టుండాలి, హెల్త్ టూరిజంగా ఉండాలి, టెంపుల్ టూరిజంగా ఉంటే అది మంచి వాతావరణం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే తిరుపతికి వచ్చే భక్తులందరూ కూడా శ్రీవారి భక్తులే ఉంటారు కాబట్టి వాళ్ళని ఇంకొక రోజు 2 రోజులు తిరుపతిలో పెట్టుకునే ఏర్పాట్లు చేస్తే తిరుపతి డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుంది. గతంలో అన్ని ప్రభుత్వాలు ఆలోచించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తే స్వాగతిస్తాం. బట్ దానికి ఉపయోగపడే ప్రాజెక్టా ఇది కాదా అనేది ప్రభుత్వం సమాధానం. కరుణాకర్ రెడ్డి గారు నిన్న చేసిన ప్రధానమైన అలిగేషన్ ఏంటి, మీరు భారీ ఎత్తున ప్రోత్సహిస్తాననే దానికన్నా ఆ ప్రాజెక్ట్ కి ఆ కంపెనీకి ఆ కెపాసిటీ లేదు. మీరు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు ఒక ఉద్దేశంతో మనం కంపెనీకి ఇస్తున్నాం, ఆ కంపెనీకి ఆ కెపాసిటీ లేదంటాడు కరుణాకర్ రెడ్డి గారు. అంటే అది ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు అప్పర్రాజు గారు చెప్పిన అదే, ఆ కంపెనీ రిలేటెడ్ కాదు, అది రియల్ ఎస్టేట్ సంస్థ. రియల్ ఎస్టేట్ పెరిగితే టూరిజం ఆడ పెరుగుతుంది. మన టూరిజం పెరగడానికి రియల్ ఎస్టేట్ కి సంబంధం లేదు కదా, వ్యాపారం పెరుగుతుంది. కాబట్టి అది ఒకటి చెప్పాలి. రెండోది, ఇవన్నీ చూస్తుంటే ఇది పెద్దల యొక్క ప్రయోజనాల కోసం అనే అలిగేషన్స్ కూడా కరుణాకర్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఈ రెండింటికి సమాధానం చెప్పాలి. ఈ రెండు కాదని ప్రభుత్వం నిరూపించుకుంటే వెల్కమ్. మీరు టెంపుల్ టూరిజాన్ని, హెల్తీ టూరిజాన్ని తీసుకురండి, తప్పేం లేదు, దానికోసం కేటాయించండి. అందుకు భిన్నంగా వస్తున్న అలిగేషన్స్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.